హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా అండి. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న వీడియో చూసారు కదా, కొప్పేశ్వర ఆలయం మాట. సో ఆ టెంపుల్ చూసుకుని మేము తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది వీడియోలో చూసేద్దాం రండి. మేము ఆ టెంపుల్ చూసుకున్నప్పటికీ ఈవినింగ్ 5 అలా అయిపోయింది. 5 o'clock బయలుదేరి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే, ఇక్కడ మహారాష్ట్రలోనే నర్సోబా వాడి దత్తాత్రేయ టెంపుల్ ఉందండి. అది చాలా ఫేమస్ మాట. రోజు థర్స్డే కదా, వెళ్తే మంచిదని చెప్పి మేము నరసోబవాడి దత్తాత్రేయ మందిరానికి అయితే వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో మేమైతే ఆటో మాట్లాడుకున్నాం కదా, ఆటో మాట్లాడుకుని ఇంకా వచ్చాం కదా. సో 20 kilometers అండి కొప్పేశ్వర్ నుంచి నరసోబవాడి దత్తాత్రేయ మందిరానికి 20 kilometers ఉంటుంది. మేమైతే ఇంకా ఆటో దిగేసి వెళ్తున్నామండి లోపలికి. వెళ్ళే దారిలో మనకి ఫుల్ షాపింగ్ ఉంటాయండి. అంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఎక్కువ స్వీట్స్, కోవా బాగా ఫేమస్ అండి ఇక్కడ నరసోబవాడిలో. సో కోవా స్వీట్లు అన్ని అంటే ప్రసాదంగా ఎక్కువ అమ్ముతూనే ఉంటారు ఇక్కడ. కోవా మీకు చూపిస్తాను ముందు వీడియోలో ఉంటాయి చూడండి. అలాగే మొన్న పెట్టింది కదా, నిన్న వీడియోస్ పెట్టింది కదా అండి, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్, అలాగే కొప్పేశ్వర టెంపుల్ కూడా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ అయితే చేయండి. ప్లీజ్ చూసి వెళ్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా, చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్తే కనుక చెప్పాను కదా, ఇక్కడ చాలా షాపింగ్ ఉంటుంది వెళ్ళే దారిలో అని. సో ఇక్కడ బ్యాగ్స్ అవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మరి ఎక్కువ ఈ మధ్యన ఎక్కువ జూట్ బ్యాగ్స్ వచ్చినాయి కదండి, ఆ జూట్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ వెళ్తుంటే చూడండి, అన్ని కోవాలే ఉంటాయి, అన్ని స్వీట్ షాపే ఉంటాయండి. ఫస్ట్ అంతా షాపింగ్ ఉంటుంది, బ్యాగ్స్, క్లిప్స్, దండలు, అవి బ్యాంగిల్స్, అవి ఇవి. తర్వాత వచ్చేసి ఇంకా స్వీట్స్ ఉంటాయి అన్నమాట. అన్ని కోవాలే ఉంటాయండి. ఎక్కువ టైప్స్ ఆఫ్ కోవాస్, చాలా రకాల కోవాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. అవన్నీ కూడా స్వీట్ షాప్ అయినా చుట్టుపక్కల అటు ఇటు కూడా కోవా షాప్లే ఉంటాయి అన్నమాట మనకి. ఈ నరసోబవారి టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. చాలా బాగా నచ్చింది మరి నాకు. ఎందుకంటే కృష్ణానది పక్కన ఉంటుంది ఇది మనకి. మీకు చూపిస్తాను కృష్ణానది అదంతా కూడా. మేము ఈవినింగ్ వెళ్ళామేమో, చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. చల్లగా గాలి, గోదా, ఆ కృష్ణానది పక్కన అలా మాట. కాసేపు కూర్చొని మంచిగా ధ్యానం కూడా చేసుకున్నామండి ఇక్కడ. అయితే ముందైతే మా వారు మా నాన్న అయితే వెళ్తున్నారండి. చూసారు కదా ఎంత షాపింగ్ ఉందో ఫుల్గా. ఎక్కువ స్వీట్స్ మాట, అన్ని స్వీట్స్ ఉంటాయి. అది కోవా స్వీట్ మాట. మనం ఇక్కడైతే లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్లిప్పర్స్ అవి కూడా బయట పెట్టేసేయాలండి. బయట పెట్టేసి ఇంక లోపలికి అయితే నడుచుకుని వెళ్ళాలి. ఇలా ఆర్చ్ లాగా వచ్చింది కదా, సో అక్కడైతే మనం స్లిప్పర్స్ అవన్నీ కూడా సైడ్కి పెట్టేసేయాలి. ఇక్కడ పెట్టేసి ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. మనకి వెళ్ళే దారిలో కూడా చాలా టెంపుల్స్ ఉంటాయండి. చిన్న చిన్న టెంపుల్స్ అంటే విఠల టెంపుల్, ఇంకా వినాయకుడు, హనుమాన్ టెంపుల్, అలా టెంపుల్స్ ఉంటాయి. బాలాజీ టెంపుల్ అలా ఉంటాయి. అవి చూసుకుంటూ మనం అయితే ఇంకా టెంపుల్, దత్తాత్రేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి ఈవినింగ్ చాలా మంది వచ్చారు, రష్ గానే ఉంది టెంపుల్. అంటే మనకి దర్శనానికి మెట్లు ఉంటాయండి. మెట్లు దిగిన తర్వాత ఒక బ్రిడ్జ్ లా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీదకి లైన్ లో నుంచి ఉంటే దగ్గరికి వెళ్ళి చూస్తాము. అలా లేదు అని నార్మల్ గా కూడా దర్శనం చేసుకోవాలంటే మా వాళ్ళ లైన్ లో నుంచి ఉంటే అది కొంచెం ఈజీగా, అంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే అయిపోద్ది దర్శనం అన్నది. అంటే వాళ్ళకన్నా ఒక అడుగు వెనకుంటాం అంతే, సేమ్. సో ఇక్కడైతే టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, టెంపుల్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ. చూడండి, ఇవన్నీ కూడా ఒకప్పుడు కట్టడాలు అన్నమాట, అవన్నీ బిల్డింగ్స్ అవన్నీ. మనం అయితే ఇంకా టెంపుల్కి అయితే మనం కిందకి మెట్లు దిగాలండి. చాలానే మెట్లు ఉంటాయి. అంటే మెట్లు కొంచెం తక్కువ ఉంటాయి కానీ హైట్ ఉంటాయండి. మెట్లు దిగాలన్నా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఎక్కాలన్నా కొంచెం కష్టపడాలి ఎక్కడానికి.
సో కింద ఉన్నదే టెంపుల్ అండి. సో ఇప్పుడైతే మనం మెట్లు అయితే దిగుతున్నాం. ఇక్కడ మెట్లు దిగేసి వెళ్ళాలి. మీకు కనిపిస్తుంది కదా లైన్, అదండి బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది ఆ లైన్ లో, అది నుంచి ఒక జనం అది. లేదు అని కింద నుంచి వెళ్ళి మామూలుగా దర్శనం చేసేసుకోవచ్చు. రెండిట్ల దగ్గర బాగా దర్శనం అవుతుంది. కాకపోతే వాళ్ళకన్నా వెనుకుంటాం అంతే. మేమైతే ఇంకా లైన్ అంటే మళ్ళీ మెట్లు ఎక్కాలి, అదంతా మమ్మీకి మోకాలు నొప్పులు కదా, చదవలేదు అప్పటికే లేట్ అవుతుంది కదా అని ఇంకా మేమైతే మా వాళ్ళు కానీ కింద నుంచి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నామని. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు దత్తాత్రేయ స్వామి ఎంత బాగున్నారని, అంత బాగా మన 2 గంటలు సరిపోవండి చూడడానికి, అంత బాగున్నారు. నిండుగా ఫుల్గా పూల్లో డెకరేట్ చేశారు, చాలా బాగున్నారు. ఈ నరసింహవాడి స్టోరీ ఏంటి అంటే దత్తాత్రేయ స్వామి నరసింహ సరస్వతి రూపంలో ఇక్కడ 12 సంవత్సరాలు నివసించారంటే కృష్ణానది పక్కనే ఉన్నారన్నమాట దత్తాత్రేయ స్వామి మాట. అలాగే ఇక్కడ మనకి వరదలు వచ్చినప్పుడు ఈ టెంపుల్ అన్ని కూడా మొత్తం మునిగిపోతుందండి. కొన్ని నెలల పాటు క్లోజ్ చేసి ఉంటుంది టెంపుల్. అప్పుడు ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి కదా, స్వామివారి పాదాలకు అయితే మురిగి అయితే ఏమి ఉండదంట అండి. చాలా నీట్ గానే ఉంటుందంట పాదాలు, అవన్నీ కూడా మురికేమీ ఉండదంట. సో ఇది మునిగిపోతుంది అన్నమాట వరదలు వచ్చినప్పుడు, అలా వచ్చినప్పుడు అన్నమాట. అలాగని ఇక్కడ మనకి బోటింగ్ అది కూడా ఉంటుందండి. కృష్ణానదిలో బోటింగ్ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. చూసారా ఇక్కడ స్వామివారి ఆలయం మాట అయితే. సో ముందు బ్రిడ్జ్ నుంచి వెళ్తే ఇలా ముందు లైన్ కదా, తర్వాత అయితే మేము ఉంచున్నాం. అక్కడ వీడియో అది కూడా ఏం తీయనివ్వట్లేదండి. అసలు ఫుల్ రష్ ఉంది, తీయనివ్వట్లేదు అసలు, ఏం తీయలేదు వీడియో నేను. చూడండి స్వామివారి మాట చాలా బాగుంటుంది, 2 గంటలు సరిపోమాక. అలాగే పక్కన శివలింగాలు అవి కూడా ఉంటాయి, అవి కూడా దర్శించుకుని తర్వాత కృష్ణానది దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు అవన్నీ కూడా మేము కడుక్కున్నామండి, మంచిగా తలకి నీళ్ళై పోసుకొని. సో ఇక్కడైతే కాసేపు కూర్చున్నామండి ప్రశాంతంగా. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే, చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా. చూసారా అసలు ఎలా ఉందో, కృష్ణానది పక్కనే మాట ఇది. ఇది కుడివైపు మనం కృష్ణానది ప్రవహిస్తూ ఉంటది. అలాగే ఇక్కడ పంచగంగ కూడా అంటారు కదా, పంచగంగ నది కూడా ఇదేనండి, పంచగంగ. సో మేము ఇప్పుడైతే ఇంకా కృష్ణానదికి అయితే వెళ్ళి ఇంకా నీళ్ళ చల్లుకుందాం, కాలు చేతులు కడుక్కుందాం అని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. అది కూడా మెట్లు ఉంటాయని, చాలా మెట్లు దిగి వెళ్ళాలన్నమాట. మా మమ్మీ అయితే పైన కూర్చుని పోయిందండి. చాలా మెట్లు ఉన్నాయి అంటే దిగాం కదా ముఖ్య టెంపుల్ కిందకి, టెంపుల్ కోసం దిగిన తర్వాత మళ్ళీ ఇంకా నదిలోకి ఇంకా దిగాలని మెట్లు. సో అవి ఇంకా ఎక్కువ ఉన్నాయి, అందుకు మమ్మీ అయితే రాలా, పైన కూర్చొని నీళ్ళు తీసుకురమ్మంది, తీసుకొచ్చాము. ఇక్కడ అయితే నేను, మా వారు, మా నాన్న అయితే దిగుతున్నాం అన్నమాట. ఇక్కడ చూసారు ఇక్కడ బోటింగ్ అది కూడా ఉంటది, బోటింగ్ అది మనం చేయొచ్చు అన్నమాట. మేమైతే ఏం చేయలేదండి, లేట్ అవుతుంది అని చెప్పి. అప్పటికే మేము వచ్చినప్పటికి 6 అలా అవుతుంది. కొంచెం వెలుగ్గానే ఉంది, అంటే క్లైమేట్ చల్లగానే ఉందండి, ఎండగా అయితే ఏమీ లేదు, వెలుగ్గా ఉంది. 6 అయింది, ఎండ్ చేసినప్పుడు 6:30 అలా అయిపోయింది అనమాట. సో ఇదండి కృష్ణానది. సో ఎవరైనా కొల్హాపూర్ వస్తే కనుక ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. కోపేశ్వర ఆలయం కానీ, అసలు ఈ దత్తాత్రేయ స్వామి మందిర్ కానీ చాలా బాగుంటుందండి. కంపల్సరీ ప్లాన్ చేసుకోండి, ఎవరన్నా కొల్హాపూర్ వస్తే ఈ 2 ప్లేస్లు కవర్ అయ్యేలా. మీకు 1 డే సరిపోతుందండి ఈ 3 చూసుకోవడానికి. మంచిగా మార్నింగ్ ట్రైన్ దిగుతాం, అన్నీ చూసుకుంటాం, మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ ఎక్కేసేలాగా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. చాలా బాగుంది అసలు ఈ టెంపుల్ కానీ, కోపేశ్వర ఆలయం కానీ అసలు ఎంత బాగా అనిపించిందో. మనకి లైఫ్ లో ఒకసారి చూడాలని ఇలాంటి టెంపుల్స్ ని కూడా. ఇక్కడ మా మమ్మీ అయితే నీళ్ళు అమ్మని కొన్ని తీసుకొస్తున్నాను, అవి కారిపోతాయి కదా అని చెప్పి తర్వాత ఏదో గ్లాస్ ఉంటే ఇంకా గ్లాస్ తో అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. ఇక్కడ అయితే నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత అయితే ఇంకా ఆటో ఎక్కేసి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళామండి. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంకా ఫుడ్ అది కూడా పార్సల్ తీసుకున్నాము. ఇంకా అంటే కొల్హాపూర్ టెంపుల్కి వెళ్ళామండి. ఆటో రైల్వే స్టేషన్కి వెళ్ళక ముందు ఇక్కడ నుంచి కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ కొంచెం షాపింగ్ చేసి ఇంకా ఫుడ్ అది తినేసాం అన్నమాట.
ఇక్కడ వేప చెట్టు ఉంది కదండి. వేప చెట్టు ఏంటి అంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు వేప చెట్టు వస్తుంది. ఆంజనేయ స్వామి టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ అనుకుని మనకి అదే వేప చెట్టు కదండి, సారీ, మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి 750 years అండి. ఈ చెట్టుకి అక్కడ ఎవరో స్వామీజీ వాళ్ళది కూడా సమాధి ఉంటుందండి. సో ఇది కూడా చూసుకుని మేమైతే ఇంకా కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ షాపింగ్ ఏదో ఉందని కొంచెం నేను ముగ్గులకి పెన్సిల్స్ ఉంటాయి కాబట్టి నాకు చాలా ఇష్టం. చాలా డిజైన్స్ ఉన్నాయి. అవి పెన్సిల్స్ అవి తీసుకుని ఇంకా బ్యాండ్స్ అవన్నీ కూడా చాలా తక్కువ రేట్లు అండి. ఇక్కడ మనం బటర్ఫ్లై క్లిప్స్ అవన్నీ 30 రూపీస్ 40 రూపీస్ కొంటున్నాం కదా, ఇక్కడ అయితే 10 రూపీస్ అనే. క్వాలిటీ కూడా అంతే బాగుంది. 10 రూపీస్ క్వాలిటీలో మనం అప్పుడు మనం ఊర్లో రాజమండ్రి ఇంకా చిన్న తిరుపతి, హైదరాబాద్లో 10, 30, 40 రూపీస్ పెట్టుకునే క్లిప్ సేమ్ అదే క్లిప్కి 10 రూపీస్ అని, ఏదైనా 10 రూపీస్ మాట. సో అవి ఇప్పుడు షాపింగ్ చేశాను. ఆ షాపింగ్ చేసి ఇంక తర్వాత ఇంకా ఫుడ్ అది తినేసి ఇంకా రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ ట్రైన్ ఎక్కేసామండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము దిగేసామన్నమాట. దిగేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంకా మన ఛానల్లో చాలా ట్రిప్స్ ఉన్నాయండి. ఇంకా మేము చాలా ప్లేసెస్కి వెళ్ళాము. మమ్మీ డాడీ నేను ముగ్గురు కూడా చాలా ప్లేసెస్కి వెళ్ళాము. ఇంకా మా చెల్లి వచ్చింది ఒక రోజు, అప్పుడు కూడా ఒక ప్లేసెస్కి వెళ్ళాము. అవన్నీ ఏంటి అన్నవి కూడా నేను ముందు ముందు వీడియోస్లో పెడతానండి. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. డైలీ మన వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోస్తో పాటు ఈ వీడియోస్ కూడా వస్తాయి, మా ట్రిప్ వీడియోస్. ఈ రోజు నుంచి వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోస్ కూడా పెడతానండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే వాళ్ళు వెళ్ళి చూడండి. అవి కూడా వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోస్, 25 days వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోస్. అలాగే ఒక బిగ్ అప్డేట్ కూడా ఉందండి. ఆ బిగ్ అప్డేట్ అనౌన్స్మెంట్ ఏంటి అనేది కూడా నేను త్వరలోనే చెప్తాను. నేను మా వారు కూడా వచ్చి చెప్తాం కలిసి ఇద్దరం. అది గుడ్ న్యూసే అండి. అదేంటో కూడా మీరు గెస్ట్ చేయండి. ఎవరైనా గెస్ట్ చేస్తే అది కూడా చెప్తాను. సో ఇదండి ఈ రోజుకి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్. సీ యూ.